ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాసుదర్శిని ఛానల్. ఓం గం గణపతే నమః. ఈరోజు నేను 5వ తారీఖుల్లో రేపల్లి మీటింగ్కి వెళ్ళానండి. అక్కడ ఒక ఆయన అడిగాడు, టాయిలెట్స్ ఎక్కడ కట్టకూడదు, అలాగే సెప్టిక్ ట్యాంకు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఈ రెండు గురించి అడిగాడండి. మీకు వివరిస్తానండి. ఇది స్థలం అండి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మనకు ముఖ్యంగా టాయిలెట్స్ ఈ కార్నర్స్లో కట్టకూడదండి. ఈశాన్యం కార్నర్లో టాయిలెట్ కానీ మూత కానీ ఈ కాంపౌండ్ మీద ఎలాంటి కట్టడాలు కట్టకూడదు. అలాగే ఆగ్నేయం మూత వేయకూడదు, టాయిలెట్ కట్టకూడదు. నైరుతి మూల టాయిలెట్ కట్టకూడదు, ఇలా మూత కూడా వేయకూడదు. మనం ఈ నైరుతి దిక్కు అనేది చాలా బెటర్మెంట్కి పనికి వస్తుందండి. అలాగే వాయువు కూడా మనకి ఇలా ఈ కార్నర్ మూసి టాయిలెట్లు కానీ లేదంటే పల్లెటూరులో గోడ కలిసి వస్తుందని మూసి కడతా ఉంటారండి. ఇప్పుడు తగ్గించే గతంలో బాగా ఉండేవి. ఇది ఒకటి మనం ఇక్కడ కూడా కట్టకూడదండి. ఇది కట్టకూడదండి. ఇక్కడ కూడా టాయిలెట్స్ కట్టకూడదండి. మళ్ళీ సెంటర్ పాయింట్ అటాచ్ టాయిలెట్లు ఈ బ్రహ్మస్థానంలో లేదంటే ఇంట్లో నాభి స్థానంలో సెంటర్ పాయింట్లో టాయిలెట్స్ కానీ బరువు కానీ పడక గదులు కానీ లేదంటే అక్కడ డైనింగ్ టేబుల్ కానీ వేయకూడదండి. ఈ సెంటర్ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంచాలండి. ప్రశాంతంగా ఉంచాలండి. అలాగే ఈ సెంటర్ పాయింట్లో మనం అలాగే తూర్పు సెంటర్లో కానీ ఉత్తరం సెంటర్లో కానీ దక్షిణ సెంటర్లో కానీ ఎలాంటి కట్టడాలు కానీ ఏమి చేయకూడదండి. నెంబర్ 1 పద్ధతిలో ఈ వాయువు మూల మనం ఎలా టాయిలెట్ కట్టుకోవచ్చండి. సీట్ కూడా ఉత్తరం ఫేసింగ్ పెట్టుకోవాలండి. ఉత్తరం ఫేసింగ్ పెట్టుకొని కట్టుకోవాలండి. ఈ సెప్టిక్ ట్యాంక్ వచ్చి దీన్ని 9 భాగాలు చేసి ఉత్తరం దిక్కుని అది ఉత్తరం 0 degrees ఉన్నప్పుడు మాత్రమే, ఉత్తరం 0 degrees ఉన్న సైటు అంటే ఈస్ట్ 90 degrees ఉన్నప్పుడు ఈ ప్లాను సెట్ అవుతుందండి. టాయిలెట్ ఇక్కడ కట్టుకోవాలి. అదే మనకి 22 degrees 10 degrees బయట 11 degrees దాటిన తర్వాత విధికి స్థలంలోకి వెళ్ళిపోద్దండి. మనకు అప్పుడు 20 degrees తిరిగింది అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇటు తిరుగుద్ది. లేదంటే ఈ తూర్పు ఇటు వచ్చేస్తుంది. 22 degrees అంటే మనకి 16 జోన్లు ఇంటూ 22.5 అంటే 360 degrees కాబట్టి సుమారు 22 degrees ఒక జోను ప్లేస్ కనుక మనకి దిక్కు తిరిగింది అనుకోండి, తూర్పు ఆగ్నేయ ప్రాచ్ కానీ ఈశాన్య ప్రాచ్ కానీ తిరిగినప్పుడు మనకి మొత్తం ఈ దిక్కులన్నీ మారిపోతాయి. అప్పుడు ఈ విధంగా టాయిలెట్లు కట్టుకోకూడదు. అప్పుడు డిగ్రీస్ని బట్టి వాయువు ఎక్కడ వచ్చిందో ఉత్తర వాయువులోనే కట్టుకోవాలి, వాయువులో కాదు. అలాగే తూర్పు ఆగ్నేయం ఎక్కడ వస్తే అక్కడ కట్టుకోవాలండి. ఈ రెండు నెంబర్ 1 అండి. ఇక్కడ టాయిలెట్ నెంబర్ 1, ఇది నెంబర్ 1. ఇక్కడ సీట్ కూడా మనకి దర్శనం కానీ ఉత్తరం కన్వీనియన్స్ కట్టుకోవాలండి. సెప్టిక్ అలాగే 9 భాగాలు చేసి 2 భాగాలు దాటిన తర్వాత ప్లేస్ ఉంటే ఇక్కడ వేసేసుకోవచ్చండి. సెప్టిక్ ట్యాంక్, ఇది కూడా సెప్టిక్ ట్యాంక్. అయితే కొంతమంది ఈ వాయుమూలం ఖాళీ ఉందనుకోండి, రోడ్డు పక్క ఉంటాయి, ఉత్తరం రోడ్డు అనుకోండి, అలాగే తూర్పు రోడ్డు ఖాళీ ఉందనుకోండి, ఇక్కడ పెట్టేస్తున్నారు సెప్టిక్ ట్యాంక్ అవుట్ సైడ్, కాంపౌండ్ అవుట్ సైడ్. ఇలాగే ఉత్తరం కాంపౌండ్ అవుట్ సైడ్ ఉత్తర వాయువులో పెడుతున్నారు. ఉత్తర వాయువు దాటించిన తర్వాత పెడుతున్నారు. 3 భాగాలు దాటిన తర్వాత, ఈ 2 భాగాలు దాటిన 3వ భాగంలో. అప్పుడు మనకి ఎప్పుడు కూడా బోర్వెల్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ అన్నీ మన గృహ నిర్మాణం అనేది కాంపౌండ్ లోపలే ఉండాలి, కానీ బయట వేయటం అనేది నెంబర్ 1 పద్ధతి కాదు.
ఈ బయట వేసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. తప్పని అన్న కానీ కరెక్ట్ కాదు. ఇక్కడ వేయటం అనేది సరైన పద్ధతి కాదు. నెంబర్ 1 ఇక్కడ. రెండో పక్షంలో మనకి ఇన్కన్వీనియన్స్ సైట్ చెందనుకోండి, పడమల్లో కూడా కట్టుకోవచ్చు. ఈ రెండు కుదరనప్పుడు దక్షిణంలో కూడా ఇంటిగా అనకుండా, కాంపౌండ్గా అనకుండా ఖాళీ ఇచ్చి ఇక్కడ కూడా ఉత్తరం ఫేసింగ్ కానీ దక్షిణం ఫేసింగ్ కానీ సీట్ పెట్టుకుని మనం కట్టుకోవచ్చు అండి. ఇది కరెక్ట్ పద్ధతి. ట్యాంకులు మాత్రం ఇక్కడ తూర్పు ఆగ్నేయం కానీ తూర్పు ఆగ్నేయం దాటించి, లేదంటే ఉత్తర వాయువు దాటించి మూడో భాగంలో పెట్టుకోవచ్చు అండి. ఇది టాయిలెట్లు గురించి అండి. ఇది మనం గ్రహించాలి. అలాగే ఇన్సైడ్ అటాచ్డ్ గురించి, అటాచ్డ్ టాయిలెట్స్ మనకి ఈ సెంట్రల్ లైన్ మీద రాకూడదండి. సెంట్రల్ లైన్ ఇటుకు రావాలి, అంటే పడమర వాయువులో వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే ఇటు అయితే కనుక దక్షిణ ఆగ్నేయం వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే దీనికి మనం ఎలా అయినా అటాచ్డ్ కట్టుకోవచ్చు. 0 degrees అయితేనే. మన డిగ్రీస్ మారితే తిరిగిపోద్ది. ఇటు తిరిగితే ఇక్కడికి వస్తుంది, ఇటు తిరిగితే ఇక్కడికి వచ్చేస్తాయి. అప్పుడు మనం ఈ టాయిలెట్ ఇక్కడ చూసుకుని డిగ్రీస్ని బట్టి మనం కట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కట్టుకోవాల్సి వస్తుందండి. ఇటు తిరిగినప్పుడు మనకి ఇక్కడ ఉత్తర వాయువు చేంజ్ అవుద్ది కాబట్టి చూసుకుని దాన్ని బట్టి ఇక్కడ దిక్కులు మారినప్పుడు చూసుకుని టాయిలెట్లు అటాచ్డ్ కట్టుకోవాలండి. ఇది ఓకే. అలాగే ఇక్కడ లేదంటే డబుల్ ఈ డిగ్రీస్ని బట్టి ఇక్కడ అనేది మనం కట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో కూడా ఇక్కడ కూడా మనం కడతాం జరుగుద్దండి. ఇక్కడ కడతాం జరుగుద్ది. కొన్ని సందర్భాల్లో ఇలా కడతాం, కొన్ని సందర్భాల్లో ఇలా కూడా కడతామండి. దాని అవకాశాన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుందండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.